రావడానికి ముఖ్య కారణం 3 జోన్లకు సంబంధించిన అందరు కాంట్రాక్టర్లు మన సైబరాబాద్ ఏర్పడ్డ తర్వాత మొదటిసారి రావడం జరిగింది. అందరి కాంట్రాక్టర్లు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి విజిలెన్స్ సంబంధించిన వాటికి కూడా ఒక 10% తీస్తారు. దానికి సంబంధించిన బిల్స్ కూడా ఇంతవరకు ప్రాసెస్ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. కాబట్టి ఒకసారి సైబరాబాద్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దయచేసి తొందరగా సాల్వ్ చేయాలని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త కార్పొరేషన్ అయినాక మేము ఆల్రెడీ పని చేసినాక 1-2 మంత్స్కి బిల్స్ రికార్డ్ చేస్తారు. ఏఈలు రికార్డ్ చేసిన తర్వాత డిఈ చెక్ మేజర్ ఉంటుంది, ఈ సూపర్ చెక్ ఉంటుంది, ఎస్సీ సూపర్ చెక్ ఉంటుంది. ఇవన్నీ వెరిఫికేషన్ అయిపోయేసరికి 1-2 మంత్స్ అయిపోతుంది. మేము అక్కడ పని చేసిన 2 మంత్స్ 4 మంత్స్ అయిపోతుంది. రిపోర్ట్స్ అన్నీ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక 2 మంత్స్ అవుతుంది, 6 మంత్స్ అవుతుంది. మాకు పేమెంట్లు గతంలో ఏంటంటే స్టార్టింగ్లో మాకు 1-2 మంత్స్లో వచ్చేస్తుండే. జిహెచ్ఎంసీలు ఏమైందంటే ఆర్థిక లోటు బడ్జెట్ కారణంగా మాకు పేమెంట్స్ రాలేవు. తదుపరిగా మాకు ట్రేడ్స్ అనేది ఒక కొత్త సంస్థ ద్వారా ఆర్ఎక్స్ఎల్ ట్రేడ్స్ అనేది బ్యాంక్ లోన్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు లోన్స్ ఇస్తున్నారు. మేము ఎంత తీసుకున్నా కూడా దాంట్లోకి వెళ్ళి మా ఇంట్రెస్ట్లోకి వెళ్ళి కట్ అవుతుంది. కాబట్టి ఆ పేమెంట్స్ చేస్తున్నారు. 6 నెలల ఇంట్రెస్ట్ కట్ చేసుకొని వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఆ విధంగానైనా ఇప్పుడు మాకు డిసెంబర్ పేమెంటు జిహెచ్ఎంసీకి ఇచ్చిర్రు, మాకు రాలేదు. సో మాకు కొత్త కార్పొరేషన్లు ఏవైతున్నాయో సైబరాబాద్ కానీ మల్కాజ్గిరి కార్పొరేషన్లు కమిషనర్లు ఎవరైతున్నారో కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ గారు చొరవ తీసుకొని జేఎస్ రంజన్ మన స్పెషల్ ఆఫీసర్ ఎవరైతున్నారో మనకు ఎంతైతే ఫండ్ రావాలనో కార్పొరేషన్కి తెప్పించుకొని మా యొక్క పేమెంట్లు త్వరగా క్లియర్ చేయవలసిందిగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఎంత రావాలి? సుమారు 70 కోట్లు ఉంటుందా? 100 కోట్లు ఉంటుంది. సిఎంసీ 100 కోట్లు, 100 నుండి 20 కోట్లు ఉంటుంది. మన సిఎంసీ ఓన్లీ సిఎంసీ 3 జోన్లు మనకి 3 జోన్లు మన కార్పొరేషన్ కలిపి 120 crores దాకా ఉంటాయి.